నమస్కారం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలుగాను, రోహిణి నక్షత్రం 4 పాదాలుగాను, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలుగాను, వీరికొచ్చి ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను, రాజపూజ్యం 7 గాను, అవమానం 3 గాను చెప్పడం జరిగింది. కందాయ ఫలాలు కృత్తిక నక్షత్రం వారికి 0, 0, 1, రోహిణి నక్షత్రం వాళ్ళకి 3, 1, 4, మృగశిర నక్షత్రం వాళ్ళకి 6, 2, 2 గాను చెప్పడం జరిగింది. ఈ మాసం యొక్క ఫలితాలు: జన్మ సంచారం రవి, బుధ, శుక్ర మరియు 12లో కుజుడు సంచారం వలన ధనలాభము, హృదయానందము, కలహాలు మాత్రం అధికంగా ఉంటాయి. ఆయుధములచే గాయాలు జరిగే సూచనగా చెప్పబడింది. తగు జాగ్రత్తలు అవసరము. వ్యవసాయదారులకు అధిక శ్రమ పడినా కానీ ఆర్థిక పరిస్థితుల్లో స్వల్ప ఒడిదుడుకులుగా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు, స్థాన చలనములు, ఆర్థిక పరిస్థితుల్లో స్వల్ప ఒడిదుడుకులుగా సూచన. వ్యాపారస్తులు ఆదాయం పన్ను అధికారులతో కొంచెం ఇబ్బందులు పడినట్టుగా కనబడుతోంది. రాజకీయ వర్గం వాళ్ళకి ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. సామరస్య ధోరణి అవలంబించవలసిందిగా చెప్పడం జరిగింది. తెగే వరకు ఏ విషయాన్ని లాగకుండా సమన్వయంతో కనుక నడుచుకుంటే ఈ మాసమంతా రాజకీయాల్లో ఉన్న వారికి చక్కగా అనుకూలిస్తుంది. విద్యార్థులకు ఉన్నత ర్యాంకులు సాధిస్తారు. ఇష్టమైన కాలేజీలో సీట్లు సంపాదిస్తారు. మంచి ర్యాంకులు సంపాదించి మీకు ఏదైతే చేయాలని ఉంటుందో దానిలోనే మీ కోరిక తీరే విధంగా సూచిస్తున్నారు. ఇప్పుడు సూచనలు ఏంటంటే, కృత్తికా నక్షత్రం వాళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఓం సం సూర్యాయ నమః అని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రోహిణి నక్షత్రం వారు ప్రతి సోమవారము కొన్ని బియ్యము చంద్రుడికి దానం చేసి నమస్కరించి ఓం చంద్రాయ నమః అని 108 సార్లు చదువుకోవాల్సిందిగా సూచన. మృగశిర నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఎర్ర కందిపప్పు మాత్రమే తినాలి. ప్రతి మంగళవారము గుర్తుగా పెట్టుకుని ఎర్ర కందిపప్పును మాత్రమే తినవలసిందిగా సూచించడం జరిగింది.